జోగిపేటలో జోగినాథ స్వామి టెంపుల్లో సెకండ్ పార్ట్ అనమాట. అమావాస్య రోజు గిరిప్రదక్షిణది అనమాట. ముందు పార్ట్ ఎవరైనా చూడకపోతే చూడండి. గిరిప్రదక్షిణ అయిపోగానే కొద్దిసేపు బయట గుడి దగ్గర బయట నిలబడి కొంచెం సేపు దేవుడివి ఇవి చెప్తారనమాట, మంత్రాలు, సాంగ్స్ అవి పాడతారు చూడండి. పార్వతీ सदा शिवा शिव 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 सदा शिवा सदा शिवा महादेवा सदा शिवा महादेवा महादेवा सदा शिवा. సో అట్లా లోపలికి వచ్చిన తర్వాత సూర్య నమస్కారం ఉంటుంది. అమావాస్య రోజు సూర్యుడు మంచిగా ఉంటాడు కదా, సో అట్లా సూర్య నమస్కారం ఉంటుంది అన్నమాట. ఇక్కడ అందరూ ఇది చేస్తారు. గాయత్రి మంత్ర, సూర్యునివి, శివుడివి అట్లా అన్నీ చేపిస్తారనమాట. సో గుడి వెనకాల అట్లా సూర్య నమస్కారం చేసిన తర్వాత ఇక్కడ బయట కూర్చుంటాం అనమాట. ఎందుకంటే లోపల దేవుడికి అలంకరణ అవుతుంది ఇంకా. సో అట్లా బయట కూర్చొని కొన్ని సాంగ్స్, కొన్ని మంత్రాలు, కొన్ని శ్లోకాలు అన్నీ చదువుతాం. అప్పుడే పంతులు వచ్చి దేవుడికి అభిషేకం చేసిన వాటర్ని మళ్ళీ ఫస్ట్ అర్చన చేయించి అక్షంతలని ఇస్తే మొక్కుపిస్తారనమాట. వాటర్ని మీద చల్లుతారనమాట. ఇక్కడ హారతికి వెళ్తున్నాం దర్శనానికి. చూడండి, హారతి ఇష్టప్పుడు మస్తు ఉంటుంది, ఎంత బాగుంటుందో. సో అట్లా శంఖం మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. దర్శనం అందరికి హారతి దర్శనం మంచిగా అనిపిస్తుంది. దేవుడు ఎంత మంచి దర్శనం చేసుకొని కళ్ళు అస్సలు ఇట్లా కాలేవు. సో అట్లా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. బాయ్ బాయ్.